కాల్చిన వంకాయ కూర కోసం ముందుగా వంకాయలు బాగా కాలేలా ఇలా నూనె రాసుకోవాలి. తర్వాత వంకాయలకు ఇలా కత్తితో కాటు పెట్టుకోవాలి. అలాగే మిగిలిన వంకాయలన్నిటికీ కాటు పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఇలాంటి స్టాండ్ ఉంచి వంకాయలన్నిటిని కాల్చుకోవాలి. వంకాయలు ఇలా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. వంకాయలపై ఉన్న పొట్టు తీసేసి వంకాయలను ఇలా గుజ్జుగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకొని పైన మూత పెట్టి మగ్గించండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసి ఫ్రై చేసుకొని వంకాయ గుజ్జు వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కాల్చిన వంకాయ కూడా రెడీ.